పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. బహుశా ఢిల్లీలో బాగా చలి ఎక్కువగా ఉన్నట్టుంది. చలి ఏం లేదు, బాగానే ఉన్నది. అది రైట్. ఒక బోనస్ కూడా ఉన్నది దయాకర్ గారికి. అడ్డంకి నాకు కనపడట్లేదు బొమ్మ. అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అవును, ఆయనకి నేను చెప్తున్నాను, 6 ఎమ్మెల్సీలు కేసీఆర్ గిఫ్ట్ గా ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయాడు. 6 ఎమ్మెల్సీలు మళ్ళీ వస్తాడు, నామినేషన్ చేసుకోవచ్చులే మెల్లిగా అని వదిలేసి వెళ్ళిపోయాడు. సో అది ఒక బోనస్ కదా. అలాగే పివి నరసింహారావు గారు 9 రాజ్యసభ ఎంపీస్ నామినేటెడ్ ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయాడు. కరెక్ట్ కరెక్ట్. పుల్లారావు గారు మీకు సారీ టు ఇంటరప్ట్ యూ. ఇక్కడ దయాకర్ విషయంలో అంటే చాలా మొదటి నుంచి అగ్రెసివ్గా ఉంటారు, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నప్పటికీ కూడా అది అందరికీ తెలిసిన, ముఖ్యంగా సీటు విషయంలో తర్వాత ఆయన కనబరిచినటువంటి ఆ పరిణితి కావచ్చు, లేకపోతే ఆ ఫ్రెండ్లీనెస్ కావచ్చు, సోషల్ మీడియాలో ఒక వైబ్ని క్రియేట్ చేసింది. సో ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఆయనకి టికెట్ రాకపోయినప్పుడు ఆయన వెంటనే ఒక వీడియో చేసి బయటకు వదలడం. సో ఓకే, కాంగ్రెస్ పార్టీలో నేను లాయల్గా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చెప్తా చేస్తా, మరి రేవంత్ అన్న సైన్యంలో మొదటి వ్యక్తిని నేను అంటే ఒక పాజిటివ్ వైబు అది. అంటే మీరు ఎమ్మెల్సీ ఖాళీగా ఉన్నాయి అని మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మరి ఇట్లాంటి కల్చర్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఆయన ఎసెన్షియల్ గా ఆయన అంటే ఆయన ముందర పొగిడితే మళ్ళీ ఆయన తిట్టలేము, కానీ ఆయన టేకింగ్ అ రిస్క్. మీరు తిట్టినా పోగినట్టు మళ్ళీ ఆయన మొన్న పొగిడాడు మళ్ళీ తిడుతున్నాడు అని ఆయన చెప్తే మళ్ళీ గొడవ వస్తుంది. ఆయన ఒక పేరు సంపాదించుకున్నారు కదా తెలుగు రాష్ట్రాల్లో. చిన్న పేరు కాదు, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ నేమ్. అది ఎన్బియబుల్ నేమ్ సంపాదించుకున్నాడు. మంచి నేచర్ అని, నేచర్ మంచిది. ఆయన ఆర్గ్యూ చేసిన ఎవరికి బాధ ఉండదు. అది ఒక మరి ఆ డిబేటింగ్ టెక్నిక్ అంటారా, స్వతహాగా వచ్చిందో నాకు తెలియదు. మీలాంటి వాళ్ళ చాలా నేను 3 or 4 times కొంతమందితో నేను చాలా చీప్ గా నేను ఎక్స్ప్లోర్ అవ్వాను. తర్వాత ఐ ఫెల్ట్ బ్యాడ్, బట్ దే ప్రొవోక్డ్ మీ, యు నో, వే ఆఫ్ సేయింగ్ దట్. దయాకర్ గారు చెప్పేది ఎవరు చెప్పినా సామాన్యంగా అందరూ వింటారు, ఎందుకంటే సంథింగ్ టు సే అండ్ సేస్ ఇట్ నైస్లీ. అండ్ నేను ఆయనకు అంత తెలియనప్పుడు కూడా నేను విమర్శించిన పెద్ద పార్టీని అది పట్టించుకున్నవాడు కాదు. ఈ ఫెల్ట్ ఐ హ్యాడ్ సంథింగ్ టు సే. అంటే ఎందుకంటే ఇది అడిగాను పుల్లారావు గారు, అంటే రానున్న రోజుల్లో అంటే కొత్త మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు వాళ్ళు. సరే, మార్పు వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మరి ఈ దయాకర్ గారు చూపించినటువంటి ఈ దయాగుణాన్ని కూడా అందరూ కూడా ఇలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మరి కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో చాలా మంది, నేను ఈవేళ ఎన్నో షోలో వచ్చాను, నేను కాంగ్రెస్ ఒకటే చెప్పాను, 100 మంది నాయకులు ఉన్నారు కాంగ్రెస్ లో దేశం అంతా. ఇది అమిత్ షా అంత తెలివితేటలు ఉన్నవాళ్ళు, మోడీతో కంపేర్ చేయను, బట్ ఈక్వల్. వాళ్ళు ఎవరిని వాడతలేదు అని నేను కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఎవరిని వాడతలేదు, వాళ్ళకున్న రిజర్వ్ ఆఫ్ బ్రిలియన్స్ ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు. చిన్న ఒక నిమిషం పర్మిషన్ మీరు తీసుకుంటాం, మీది నాకు గెస్ట్ అందరూ కనపడరు, ఓన్లీ మిస్టర్ దయాకర్ గారే వాయిస్ పెట్టి గుర్తి. దయాకర్ గారు, ప్రసాద్ గారు అనలిస్ట్ కూడా ఆయన కూడా ఉన్నారండి. ఓకే, ఐల్ టేక్ 1 minute, ఒక లిబర్టీ 1 minute టైం అడుగుతున్నా. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, మీరు కానీ పర్వాలేదు, ఆయన కూడా మనకి బాగా తెలిసిన వ్యక్తి. సో హీ విల్ గివ్ మీ 2 minutes టైం, నో ప్రాబ్లం. ఒక విషయం చెప్తున్నా, ఏకే యాంథనీ డిఫెన్స్ మినిస్టర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది అందరి తర్వాత విమర్శించాడు, కానీ అది గ్రేట్ స్టేట్మెంట్ ఆఫ్ విజ్డమ్. ఏమన్నాడు? మనకి చైనా బోర్డర్ లో డిఫెన్స్ లేదు, పార్లమెంట్ మనం వాళ్ళు చేసిందంతా మనం చేయలేకపోయాం, ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళ ప్రాస్పెరిటీ వేరు. 2008లో అంటే ఏంటి వాట్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అన్నాడు ఆపోజిషన్. ద బెస్ట్ డిఫెన్స్ ఈస్ డూయింగ్ నథింగ్ అన్నాడు. ఏమన్నాడు? Best defense is doing nothing, so that the Chinese won't grab or get provoked. మనం ఆ పొజిషన్ లో లేవు, వాళ్ళతో దెబ్బలాడే పొజిషన్ లో ఉన్నాయి. నిజంగా నేను చెప్తున్నా, అది ఎంత వైజ్ అండ్ ఆ టైంకి, అంటే ఈవేళ కాదు, 2020 నుంచి మోడీ చేసేది 100% కాదు, 1000% కరెక్ట్. ఆ టైం ఆయన అన్నాడు.
నేను చేతులు ఎత్తేసా, ఏం చేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డబ్బు లేదు, దెబ్బలాడలేం, ఎన్నో అవసరాలు మనకున్నాయి, కరెక్ట్. ఏం చేయకుండా నిశ్శబ్దంగా ఉండటం మంచిది అలానే, Right. పడుకున్న కుక్కలు పడుకోనే అన్నాడు ఎస్ నెవిల్ చేయమని. లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అన్నాడు. ఎస్ మనం యాక్టివిటీ అయిపోతే చాలా వయసు. అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు కాంగ్రెస్. కరెక్ట్ కరెక్ట్. అది ఎవరు కనపడట్లేదే. ఆ పేర్లు చెప్పాను అనుకోకూడదు. న్యాచురల్ గా దయాకర్ గారు వాళ్ళని డిఫెండ్ చేయాలి. సో ఐ వోంట్ డూ ఇట్. ఎస్ అండ్ రైట్ సార్. పీపుల్ లైక్ కాంగ్రెస్ పార్టీలో Right. గ్రేట్ పీపుల్, Right. గ్రేట్ స్కోప్, కంట్రీకి చాలా చేశారు, చాలా చేశారు.